స్వామి శరణం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనువనువున అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు 2 సార్లు లోక్సభకి పోటీ చేస్తే 2 సార్లు ఓడించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. వారు చనిపోయాక వారి యొక్క స్మృతివనానికి స్థలాన్ని కేటాయించకపోవడమే కాకుండా వారి యొక్క ఖననానికి ఢిల్లీలో కూడా స్థలాన్ని కేటాయించినటువంటి పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫేక్ గాంధీ కుటుంబం వారి 3 తరాలకి భారతరత్న అవార్డుని ఇచ్చుకుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకపోవడం అనేది నిజంగా ఆ పార్టీకి సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 1990లో మాత్రమే వారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 55 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారి యొక్క చిత్రపటాన్ని పెట్టకపోవడం కూడా నిజంగా సిగ్గుచేటు ఆ పార్టీకి. అదేవిధంగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడంతో పాటు వారి పేరు మీద పంచతీర్థాల పేరుతో 5 స్మృతి వనాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఈ భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఏదైతే శ్రీశ్రీ గారు చెప్పినట్టు వెనుక దగ ముందు దగ కుడి ఎడమ దగ అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనువనువున దగా చేసిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము.